మృణాల్ ఠాకూర్. సీతారామం, హాయ్ నాన్న వంటి సినిమాల్లో తెలుగు సినీ అభిమానుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి మృణాల్ ఠాకూర్. అయితే గత కొద్ది రోజులుగా ఈమెపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో హీరో ధనుష్ ను పెళ్లి చేసుకోబోతున్నారని, ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. అయితే దీని గురించి ఓ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చింది మృణాల్. ఇక వివరాల్లోకి వెళితే, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన తాజా చిత్రం దో దీవానే షెహర్ మే ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆమెకు జోడీగా సిద్ధాంత్ చతుర్వేది నటించారు. ఫిబ్రవరి 20వ తేదీన విడుదలైన ఈ చిత్రం కోసం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ మృణాల్ సందడి చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఆమెకు ఎక్కువగా ఎదురైన ప్రశ్న మాత్రం తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి. గత కొంతకాలంగా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై మృణాల్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ధనుష్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే, మా మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు అంటూ స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ గాసిప్స్ ఎలా మొదలయ్యాయో కూడా ఆమె వివరించారు. తాను నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 స్క్రీనింగ్ కు ఈ రూమర్లు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. మేమిద్దరం కలిసి సినిమా కూడా చేయలేదు, కానీ స్క్రీనింగ్ కి ఆయన రావడంతో అనవసర ప్రచారం మొదలైంది అంటూ ఆమె పేర్కొంది. భవిష్యత్తులో మంచి కథ దొరికితే ధనుష్ తో కలిసి నటించడానికి సిద్ధమని, కానీ ప్రస్తుతం పెళ్లి ఆలోచనలు ఏవీ లేవని మృణాల్ స్పష్టం చేశారు. తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని ఆమె పేర్కొన్నారు. ఇక తన కెరీర్ విషయానికొస్తే మృణాల్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. తెలుగులో ఆమెకు గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం మాత్రం సీతారామం. ఈ సినిమా భారీ విజయంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలాగే త్వరలోనే అడివిశేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు మరోసారి రానున్నారు. అయితే ఈ సినిమా మొదట మార్చి 19వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంది. కానీ ఆ రోజు పాన్ ఇండియా సినిమాల విడుదల కారణంగా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ఇంకా ప్రకటించనే లేదు. అయితే మొత్తానికి రూమర్లకు తెరదించే ప్రయత్నం చేసిన మృణాల్ తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నారు. మృణాల్ ఠాకూర్. సీతారామం, హాయ్ నాన్న వంటి సినిమాల్లో తెలుగు సినీ అభిమానుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి మృణాల్ ఠాకూర్. అయితే గత కొద్ది రోజులుగా ఈమెపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో హీరో ధనుష్ ను పెళ్లి చేసుకోబోతున్నారని, ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. అయితే దీని గురించి ఓ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చింది మృణాల్. ఇక వివరాల్లోకి వెళితే, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన తాజా చిత్రం దో దీవానే షెహర్ మే ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆమెకు జోడీగా సిద్ధాంత్ చతుర్వేది నటించారు. ఫిబ్రవరి 20వ తేదీన విడుదలైన ఈ చిత్రం కోసం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ మృణాల్ సందడి చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఆమెకు ఎక్కువగా ఎదురైన ప్రశ్న మాత్రం తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి. గత కొంతకాలంగా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై మృణాల్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ధనుష్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే, మా మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు అంటూ స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ గాసిప్స్ ఎలా మొదలయ్యాయో కూడా ఆమె వివరించారు. తాను నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 స్క్రీనింగ్ కు ఈ రూమర్లు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. మేమిద్దరం కలిసి సినిమా కూడా చేయలేదు, కానీ స్క్రీనింగ్ కి ఆయన రావడంతో అనవసర ప్రచారం మొదలైంది అంటూ ఆమె పేర్కొంది. భవిష్యత్తులో మంచి కథ దొరికితే ధనుష్ తో కలిసి నటించడానికి సిద్ధమని, కానీ ప్రస్తుతం పెళ్లి ఆలోచనలు ఏవీ లేవని మృణాల్ స్పష్టం చేశారు. తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని ఆమె పేర్కొన్నారు. ఇక తన కెరీర్ విషయానికొస్తే మృణాల్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. తెలుగులో ఆమెకు గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం మాత్రం సీతారామం. ఈ సినిమా భారీ విజయంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలాగే త్వరలోనే అడివిశేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు మరోసారి రానున్నారు. అయితే ఈ సినిమా మొదట మార్చి 19వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంది. కానీ ఆ రోజు పాన్ ఇండియా సినిమాల విడుదల కారణంగా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ఇంకా ప్రకటించనే లేదు. అయితే మొత్తానికి రూమర్లకు తెరదించే ప్రయత్నం చేసిన మృణాల్ తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నారు. మృణాల్ ఠాకూర్. సీతారామం, హాయ్ నాన్న వంటి సినిమాల్లో తెలుగు సినీ అభిమానుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి మృణాల్ ఠాకూర్. అయితే గత కొద్ది రోజులుగా ఈమెపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో హీరో ధనుష్ ను పెళ్లి చేసుకోబోతున్నారని, ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. అయితే దీని గురించి ఓ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చింది మృణాల్.
ఇక వివరాల్లోకి వెళితే బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తన తాజా చిత్రం దో దీవానే షెహర్ మే ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆమెకు జోడీగా సిద్ధాంత్ చతుర్వేది నటించారు. ఫిబ్రవరి 20వ తేదీన విడుదలైన ఈ చిత్రం కోసం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ మృణాల్ సందడి చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఆమెకు ఎక్కువగా ఎదురైన ప్రశ్న మాత్రం తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి. గత కొంతకాలంగా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో వస్తున్న రూమర్లపై మృణాల్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ధనుష్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే, మా మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు అంటూ స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ గాసిప్స్ ఎలా మొదలయ్యాయో కూడా ఆమె వివరించారు. తాను నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 స్క్రీనింగ్ కు ఈ రూమర్లు మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. మేమిద్దరం కలిసి సినిమా కూడా చేయలేదు, కానీ స్క్రీనింగ్ కి ఆయన రావడంతో అనవసర ప్రచారం మొదలైంది అంటూ ఆమె పేర్కొంది. భవిష్యత్తులో మంచి కథ దొరికితే ధనుష్ తో కలిసి నటించడానికి సిద్ధమని, కానీ ప్రస్తుతం పెళ్లి ఆలోచనలు ఏవీ లేవని మృణాల్ స్పష్టం చేశారు. తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని ఆమె పేర్కొన్నారు. ఇక తన కెరీర్ విషయానికొస్తే మృణాల్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. తెలుగులో ఆమెకు గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం మాత్రం సీతారామం. ఈ సినిమా భారీ విజయంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలాగే త్వరలోనే అడివిశేష్ హీరోగా తెరకెక్కుతున్న డెకాయిట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు మరోసారి రానున్నారు. అయితే ఈ సినిమా మొదట మార్చి 19వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంది. కానీ ఆ రోజు పాన్ ఇండియా సినిమాల విడుదల కారణంగా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ఇంకా ప్రకటించనే లేదు. అయితే మొత్తానికి రూమర్లకు తెరదించే ప్రయత్నం చేసిన మృణాల్ తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నారు.